ఈ వీడియోలో మనం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు H1B ఫినాన్షియల్ ఇయర్ 2026 లాటరీ తీయడం జరిగిందండి. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా నోటిఫై చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. అమెరికాకి ఇక్కడ చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ, లేదా బిజినెస్ చేయడానికి కానీ, లేదా ఏదైనా ప్లేసెస్ చూడడానికి విజిటింగ్ వీసా మీద కానీ రావడానికి డిఫరెంట్ వీసాస్ ఉంటాయండి. అందులో వర్క్ వీసా ఎవరైతే స్కిల్డ్ లేబర్ ఉంటారో వాళ్ళని ఇక్కడ కంపెనీస్ హైర్ చేసుకుంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చే ఫినాన్షియల్ ఇయర్ 2026 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చే H1B వీసాస్కి ఈ ఇయర్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని లాటరీ మార్చ్ లాస్ట్ వీక్లో యూజువల్లీ పిక్ చేస్తారండి. ఈ 2026 H1B సీజన్ రిజిస్ట్రేషన్స్ మార్చ్ 7th నుంచి మార్చ్ 24 వరకు కొనసాగిందండి. సో ఈ ఇయర్ H1B లాటరీ రిజల్ట్స్ మనకి మార్చ్ 27th నుంచి లీగల్ టీమ్కి వాళ్ళకి ఈమెయిల్స్ రావడం జరిగిందండి. ఎవరిదైతే H1B పిక్ అయినాయో వాళ్ళకి. సో వాళ్ళ నుంచి మన ఎంప్లాయర్ నుంచి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి తెలిసిందనమాట వాళ్ళ H1B పిక్ అయిందని. అండ్ ఈ నోటీసెస్ మార్చ్ 27th నుంచి 30 వరకు రావడం జరిగిందండి ఎవరైతే H1B పిక్ అయిందో వాళ్ళందరికీ. అండ్ USCIS అఫీషియల్గా మార్చ్ 31st అనౌన్స్ చేసిందనమాట H1B లాటరీ ఫస్ట్ రౌండ్ అయిందని. సో ఈ అనౌన్స్మెంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇయర్కి కావాల్సిన కోటా ఫిల్ అయిందని, అంటే 20,000 మాస్టర్స్ కోటా అండ్ రెగ్యులర్ కోటా 65,000 వీసాలు ఈ లాటరీలో సెలెక్ట్ చేశారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ అటార్నీకి నోటిఫై చేయడం జరిగింది అనమాట. మీ H1B రిజిస్ట్రేషన్ పిక్ అయింది, సో మీరు H1B పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్పి వాళ్ళకి నోటిఫై చేయడం జరిగింది అనమాట. సో ఈ H1B రిజిస్ట్రేషన్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఆన్లైన్ అకౌంట్ ఉంటుందండి. సో ఆన్లైన్ అకౌంట్లో వాళ్ళ స్టేటస్లో కూడా అప్డేట్ అయింది అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. అలాగే ఈ H1B ఎవరికైతే పిక్ అయిందో వాళ్ళకి 90 days టైం ఇచ్చి ఏప్రిల్ 1st నుంచి జూన్ 30th లోపల ఈ H1B పిటిషన్ ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ H1B పిటిషన్ కి ఏం డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలో కూడా క్లియర్ గా చెప్పారనమాట. సో పాస్పోర్ట్ కాపీ, మీరు ఏ లొకేషన్ లో ఉంటున్నారో అడ్రస్, మీకు H1B రిజిస్ట్రేషన్ పిక్ అయిందని నోటీస్ వచ్చిన కాపీ, సో ఎవరిదైతే H1B రిజిస్ట్రేషన్ పిక్ అయిందో వాళ్ళ నోటీస్ కాపీతో పాటు వాళ్ళ పాస్పోర్ట్ కాపీ, సో ఎవరిదైతే H1B రిజిస్ట్రేషన్ పిక్ అయిందో వాళ్ళు ఆ నోటీస్ కాపీతో పాటు పాస్పోర్ట్ కాపీ ఆ కరెంట్ లొకేషన్తో H1B పిటిషన్ ఫైల్ చేయాలి. దాంతోపాటు H1B అర్హతకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఈ పిటిషన్తో ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. అవి మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, లేబర్ కండిషన్ అప్లికేషన్ LCA ఫామ్, అలాగే I-129 ఫామ్, H1B పిటిషన్ ఫామ్ ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ LCA ఫామ్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి మీరు ఇంత శాలరీతో పర్ యానంకి ఎంత శాలరీ ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పి మీ కంపెనీ యొక్క అటార్నీతో ఫైల్ చేస్తారనమాట. సో అండ్ సో పర్సన్కి మేము పర్ యానం ఇంత శాలరీ ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఫస్ట్ అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట. సో ఈ అప్రూవల్ని LCA ఫామ్ అంటారు. సో ఈ LCA ఫామ్తో పాటు I-129 ఫామ్ కూడా ఫైల్ చేస్తారనమాట. సో ఇక్కడ USCIS ఇప్పటి వరకు అఫీషియల్గా ఈ ఇయర్ H1B ఫిజికల్ ఇయర్ 2026కి ఎంతమంది రిజిస్ట్రేషన్స్ అప్లై చేశారని చెప్పి నెంబర్ ఇంకా మెన్షన్ చేయలేదండి. మేబీ ఈ మిడ్ ఏప్రిల్కి కానీ ఎండ్ ఆఫ్ ఏప్రిల్కి కానీ మనకి తెలియచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే మీ ఎంప్లాయర్ కానీ ఎంప్లాయర్ వర్క్ చేసే అటార్నీ కానీ మీ H1B పిటిషన్ ప్యాకేజ్ తయారు చేస్తారనమాట. సో ఇందులో ఫస్ట్ స్టెప్ LCA అప్రూవల్ 1 week పడుతుందండి మోస్ట్లీ. అది ఆన్లైన్లో చేస్తారు, ఆన్లైన్లో ఫైల్ చేస్తారు అండ్ ఆన్లైన్లో అప్రూవల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ LCA అప్రూవల్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అలాగే I-129 ఫామ్ ఫిల్ చేస్తారు. సో మీ పాస్పోర్ట్ కాపీ, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవి ఇస్తే సరిపోతుంది. సో మీ అప్లికేషన్ ప్యాకేజ్ ఎప్పుడైతే వాళ్ళకి రీచ్ అవుతుందో అప్పుడు రిసిప్ట్ నోటీస్ వస్తుందండి. సో బేసికల్గా ఎవరికైనా ఫుల్ టైం జాబ్ ఉంటే ఆర్ జాబ్ కంటిన్యూగా వర్క్ వేరే OPT నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా H1Bకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఆ H1B పిటిషన్ రిసిప్ట్ నోటీస్ మీద వర్క్ చేయొచ్చు అనమాట. సో ఈ అప్రూవల్ ప్రాసెస్లో ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అడిషనల్ క్లారిఫికేషన్ కావాల్సి వస్తే RFE అడుగుతారనమాట, అంటే రిక్వెస్ట్ ఫర్ అడిషనల్ ఎవిడెన్స్. సో ఆ డాక్యుమెంట్స్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైతే అడిగారో అది ఫైల్ చేసిన తర్వాత సో బేస్డ్ ఆన్ కేసుని బట్టి అది అప్రూవల్ డిక్లైన్ అని తెలుస్తుంది అనమాట. సో మరి సెకండ్ రౌండ్ H1B లాటరీ ఏమన్నా ఉంటుందా ఇయర్ అంటే మనం చెప్పలేమండి. అది డిపెండ్స్ ఆన్ ఇప్పుడు పిక్ అయిన 85,000 వీసాస్లో ఎంతమంది H1B ఫైల్ చేస్తారు, LCA అండ్ H1B పిటిషన్ సక్సెస్ఫుల్గా ఫైల్ చేస్తారు, ఎంతమంది ఫైల్ చేయరు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 85,000లో ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉండి H1B ఫైల్ చేయని వాళ్ళు ఉంటే అండ్ అగైన్ 90 days తర్వాత బేస్డ్ ఆన్ దీస్ నెంబర్స్ USCIS అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేయొచ్చు.
సో H1B వన్స్ అప్రూవ్ అయిన తర్వాత H1B ట్రాన్స్ఫర్ ఉంటుంది కదండి, అలాగా ఒక ఎంప్లాయర్ నుంచి H1Bని మనం వేరే ఎంప్లాయర్కి మనం H1B వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అలాగా H1B రిజిస్ట్రేషన్ కూడా ఒకవేళ అది ఒక ఎంప్లాయర్ పిక్ అయితే ఈ మధ్యలో వేరే ఎంప్లాయర్కి మారి మనం వాళ్ళ ద్వారా H1B వేయచ్చా అంటే అది వేయలేమండి. సో ఇక్కడ మీరు H1B రిజిస్ట్రేషన్ ఏ ఎంప్లాయర్ అయితే ఫైల్ చేస్తారో ఆ ఎంప్లాయరే మీకు H1B పిటిషన్ ఫైల్ చేయాలన్నమాట. వన్స్ మీరు పిక్ అయిన తర్వాత వర్క్ చేస్తున్న తర్వాత ఇన్ కేస్ మీరు వేరే జాబ్ మంచి శాలరీ అండ్ మంచి లొకేషన్ ఒకవేళ దొరికినట్లయితే ఆ ఎంప్లాయర్ ద్వారా మీరు H1B ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకుని దెన్ యూ కెన్ వర్క్ అండర్ దట్ న్యూ ఎంప్లాయర్. నేను రీసెంట్గా వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి వేరే కంపెనీకి H1B ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.